నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సన్న మీసంతో బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే ములుస్తుంది, మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు, అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా, మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇక బాబు బోటా కొట్టవా? ఇదిగో అయ్యా. తాగండి బాబు. భూపతి కాదురా, ఆడు భూపతిరా. వాయం నన్ను నన్ను వదిలిపెడితే నీకు నిజం చెప్తా. అక్కడ అక్కడ మీ అల్లుడిని చంపడానికి ప్లాన్ చేశారు. పెళ్ళంట బుజ్జంకి నాకు అహనా పెళ్ళంట నా పెళ్ళంట. రండి, హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు, నా మాట విని. చిన్నప్పటి నుంచి బుజ్జమ్మంటే నాకు చాలా ఇష్టం. నీకు మనసిచ్చిందని తెలిసి 4 తన్ని ఊరికి పంపించేద్దాం నేను ఇక్కడ పిలిపించాను. కానీ నువ్వే నా ప్రాణాలు కాపాడా. బుజ్జమ్మకి అన్ని విధాలా నువ్వే కరెక్ట్. బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో. అన్నా, వీడేనన్నా మన అల్లుడిని చంపబోయింది. వీడే. వీడిని తీసుకెళ్ళి షెట్లో కట్టేయండి. రేపు తెల్లారేలోగా వెంగళరెడ్డి నా కాళ్ళ మీద పడకపోతే వీడి తల వాడి గుమ్మానికి ఎలాడుతుంది. అమ్మా, నీకు ఈరోజు వీరబలిస్తున్నా.
వాడిని లాక్కురండి రా. అన్నా తప్పించుకున్నాడన్నా. తప్పించుకోవడం ఏంట్రా? వాడిని నేనే వదిలేసానండి, చంపేస్తారేమోనని. నువ్వా? తెలుసో తెలియకో ఇంటికి దారి తప్పొచ్చావు. నా చెల్లెలిచ్చిన మాట ప్రకారం 7 రోజులు ఇంట్లో అతిథిగా ఉన్నావు. ఈ రోజుతో ఆ గడువు పూర్తయింది. సూర్యాస్తమయం లోపు వెళ్ళిపో, లేకపోతే నీ తల గాలిలో ఎగురుతుంది. ఇప్పుడు చెబుతున్నా విను. నా ఇంటికొచ్చి నా శత్రువును వదిలేసిన నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటికి ఏమీ కాలేవు. పా! ఒక విషయం, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు మీ మాట వినొచ్చు, కానీ ఆ పైన ఉన్నవాడి మాట ప్రపంచం మొత్తం వింటుంది. ఆయనే రాశాడు, నందిని. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అన్నా తొలి పట్టు వచ్చింది. ఎప్పటిలాగే మీ చేతుల మీదుగా గెడలాగి తింటే చెరుకును ఫ్యాక్టరీకి పంపిద్దాం. ఆహాహా, ఈసారి బుజ్జమ్మ లాగుతుంది. బుజ్జమ్మ చేయి కంటే మంచి చేయి ఇంకెవరిది ఉంటుందిరా? చెల్లెల మీద నీకెంత ఆప్యాయతున్నా ఎన్నో ఏళ్లుగా ఇంటి పెద్దలకిస్తున్న గౌరవం అది. దాన్ని మార్చడానికి వీల్లేదు, నువ్వే లాగాల. అవునన్నయ్య, నువ్వే లాగు. తప్పదా? పదండి. ఎందుకు ఇంత తెగించావు? నందిని కోసం కాదు, ప్రజలు కోరే మంచితనం చచ్చిపోకూడదని. జరగకూడదు ఏదైనా జరుగుంటే నీకు ఏ అడ్డు ఉండేది కాదుగా. మీ చెల్లెలు దక్కితే నా ఒక్కడి జీవితానికే వెలుగు. అదే మీరుంటే ఈ సీమ ప్రజలందరికీ వెలుగు. వెళ్ళొస్తాను. నీ కోసం కాకుండా నా ప్రజల కోసం ఆలోచించావు. అది నచ్చింది నాకు. సీమకు తగ్గవాడివి అనిపించుకున్నావు. ఈ గొప్పతనం అనేది కాదు, నా బుజ్జమ్మది.